జనపావరణ్యలో మధ్యప్రదేశ్లోని పవిత్ర అడవులలో ఒక శిశువు జన్మించాడు. యాదృచ్ఛికంగా కాదు, అహంకారానికి ప్రతిస్పందనగా ఆ శిశువు మన కర్మ ఫలితంగా పుట్టాడు. ఆయన పేరే పరశురాం, విష్ణువు యొక్క 6వ అవతారం. ధర్మాన్ని పునఃస్థాపించేందుకు, రాజుల సింహాసనాలను కదిలించేందుకు జన్మించాడు. పాత కథ కాదు, ఇది శాశ్వత గాథ. అతని తండ్రి జమదాగ్ని మహర్షి, మహాతపస్వి. తల్లి రేణుకాదేవి మార్జిత స్వభావానికి ప్రతిరూపం. వారు ప్రశాంతంగా జీవించారు, కానీ ప్రపంచపు అహంకార ప్రవాహం వారి శాంతిని భంగం చేసింది. భారతదేశ మరో మూలలో సహస్రబాహు అర్జునుడు అనే మహావీరుడు పాలించాడు. 1000 చేతులున్న క్షత్రియుడు, పరాక్రమం గల రాజు, దత్తాత్రేయ స్వామి భక్తుడు. ఆయన వరంతో ఆశీర్వదించబడ్డాడు. ధర్మాన్ని అనుసరించేంత వరకు నిన్నెవరూ ఓడించలేరు అని. రాజు నుంచి దుర్బారుడిగా మారాడు. బ్రాహ్మణులను అపహాస్యం చేశాడు. ధర్మాన్ని విస్మరించాడు. ప్రపంచం స్పందించాల్సి వచ్చింది. ఒకరోజు రేణుకాదేవి నది వద్ద నుంచి తిరిగి వస్తూ అకస్మాత్తుగా గంధర్వుడు మరియు అతని అప్సరసులను చూసి కొంతసేపు మరిచిపోయింది. జమదాగ్ని మహర్షి తన దివ్య దృష్టితో తెలుసుకున్నారు. విచారంలో పడి ఆమె ధర్మాన్ని అతిక్రమించిందని తీర్పు ఇచ్చారు. అతను తన కుమారుడిని పిలిచాడు. పరశురామ, తల్లి తల నరికేయి అని చెప్పాడు. విధేయుడు నిశ్చల మనసుతో పరశురాం ఒప్పుకున్నాడు. కానీ ఆ పని చేయడానికి ముందు ఒక వరం కోరాడు. వరం కోరిన తర్వాత ఒక గట్టెన ప్రహారంతో తన తల్లి తల నరికేశాడు. అతని వరం తల్లి పునరుజ్జీవించాలి. ఇది కోపంలో చేయబడిన హింస కాదు, ఇది విధేయతలో దాగిన జ్ఞానం. ధర్మ సంరక్షణ కోసం తల వంచి ముందుకు సాగిన యోధుడి కథ ఇది. కానీ శాంతి స్థిరంగా నిలవలేదు. ఒకరోజు సహస్రబాహు అర్జునుడు అనాధికారికంగా ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని మహర్షి అతనిని ఆహ్వానించాడు. అతని సైన్యానికి భోజనం పెట్టాడు. దివ్యగౌ కామధేను సహాయంతో. ఆ గౌ ఎన్ని ఇస్తే కూడా తగ్గదు. అర్జునుడు ఆశపడ్డాడు. ఆ గౌను నాకు ఇచ్చేయి అన్నాడు. జమదగ్ని అంగీకరించలేదు. ధర్మం అహంకారాన్ని తిరస్కరించింది. కాని అహంకారం ఖడ్గం దూసింది. ఆ తపస్సు రక్తం భూమిపై చిమ్మింది. ఆ సమయంలో ఏదో మెలకువైంది. పరశురాముడి కోపం ప్రపంచం ఎన్నడూ చూడని తీరులో తన పరశుకర్ర తీసుకున్నాడు. మొదట అర్జునుడిని వేటాడాడు. కోపంతో కాదు, ధర్మసిద్ధమైన న్యాయంతో. అర్జునుడు పడిపోయాడు. కాని పరశురాముడి యుద్ధం అప్పుడే మొదలైంది. భారతదేశపు సింహాసనాల్లోని పాడు ధర్మాన్ని చూశాడు. అహంకారంతో కుప్పకూలిన రాజులను చూశాడు. వారు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిన వారిని చూశాడు. 21 యుద్ధాలు చేశాడు పరశురాము. ఆక్రమణ కోసం కాదు, శుద్ధి కోసం. ధర్మాన్ని గౌరవించిన వారిని వదిలాడు. అహంకారంతో నిండిన వారిని నాశనం చేశాడు. అంతం తరువాత తపస్సులోకి వెళ్ళిపోయాడు. మరణం కాదు, గాయపడలేదు. కేవలం కన్నులపై కనిపించకుండా ఉన్నాడు. ధర్మం కూలిపోతే మళ్ళీ, అహంకారం తలెత్తితే మళ్ళీ పరశురాం తిరిగి వస్తాడు.